గత ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు ప్రదర్శించిన గారడి విద్యలు అన్నీ నికావు. సూపర్ 6 అంటూ అరచేతిలో అమరావతి గ్రాఫిక్స్ను మించిన మాయాజాలాన్ని చూపించారు. ఎన్నికల ఏరు దాటాక పథకాలు తప్పతగలేస్తూ ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్నారు. ఏడాదిన్నర కాలంలో లక్షల కోట్లు అప్పు చేసి అటు అభివృద్ధి ఇటు ఏమీ చేయకుండా ఇటు సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అందించకుండా అనునిత్యం ప్రజలను మోసం చేస్తూ పాలన సాగించేస్తున్నారు. ఇచ్చే అరకొర పథకాల్లో సైతం కోతలు పెడుతూ పేదల పట్ల తనకున్న వివక్షతను చాటుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అధికారంలోకి రాగానే సంక్షేమాన్ని రెట్టింపు చేస్తాం, సంపద సృష్టించిన సంపదను ప్రజలకు పంచుతాం, అసలు ప్రజలపై ఈగ వాలకుండా పాలన సాగిస్తాం. ఇలా చంద్రబాబు గుప్పించిన హామీలు అన్నీ ఇన్ని కావు. ఎన్ని మాయమాటలు చెప్పాలో అన్ని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచిన తర్వాత చూస్తే హామీలు ఘనం, అమలు శూన్యమని తేలిపోయింది. విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, కార్మికులు, రైతులు, ఉద్యోగులు ఇలా అడిగిన వారికి అడగని వారికి అధికారం కోసం హామీల వర్షం కురిపించారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రం ముందుకు పోతుందని పదే పదే ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం హామీలను చూస్తే భయం వేస్తుందంటూ స్వయానా ముఖ్యమంత్రే మాట్లాడటం, ఆడబిడ్డ నిధి అమలు చేస్తే రాష్ట్రాన్ని అమ్మేయాలంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడటం పథకాల అమలుపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. సూపర్ 6 పథకాలపై ప్రజలు నిలదీస్తుంటే తట్టుకోలేని చంద్రబాబు మళ్లీ ఎవరైనా సూపర్ 6 అంటే నాలుక మందమంటూ నాలుక మడతేశారు. చంద్రబాబు సూపర్ 6 హామీల అమలును చూసి అట్టర్ ఫ్లాప్ సినిమా బెనిఫిట్ షోకి డబ్బులు పెట్టి నష్టపోయిన ప్రేక్షకుల్లా ప్రజలు మిగిలిపోయారు. ఇచ్చే ఆ పథకాలు కూడా వైఎస్ఆర్సీపీ హయాంలో అమలు చేసినవే. వాటికి కూడా ఓ ఏడాది కోత పెట్టి ఇప్పుడు తామే అమలు చేస్తున్నామని బిల్డప్ కొట్టి అందరికీ అందకుండా చేశారు చంద్రబాబు. పింఛన్ 4000కు పెంచి అమలు చేస్తున్నామని చెప్పుకున్న ప్రభుత్వం చాలా మందిని అనర్హులుగా ప్రకటించి పింఛన్దారుల సంఖ్యను తగ్గించింది. గత ప్రభుత్వ హయాంలో ప్రతి 6 నెలలకు కొత్త పింఛన్ కి అప్లై చేసే ప్రక్రియ ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయలేదు. మరోవైపు దివ్యాంగుల పింఛన్ కి సదరన్ సర్టిఫికేట్స్ పేరుతో భారీగా కోత పెట్టింది. అర్హులను కూడా అనర్హులుగా ప్రకటించి చాలా మంది దివ్యాంగులకు పింఛన్ అందకుండా చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఆందోళన బాటపట్టారు. పేదల పిల్లలు విద్యకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనంగా ప్రకటించిన కూటమి ప్రభుత్వం గెలిచిన తరువాత ఏడాది పాటు ఈ పథకాన్ని అమలు చేయలేదు. ఆ తరువాత తల్లికి వందనం పథకం రూపకర్త లోకేష్ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నిసిగ్గుగా ప్రకటించారు. వైఎస్ జగన్ హయాంతో పోలిస్తే దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం అందకుండా కోత పెట్టింది కూటమి ప్రభుత్వం. ఇటు 15,000 వేస్తామని ప్రకటించి 13,000 చొప్పున మాత్రమే విడుదల చేశారు. చాలా మంది విద్యార్థులకు 8,000, 9,000 మాత్రమే జమయ్యాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో రైతుల కష్టాలను గుర్తించిన వైఎస్ జగన్ పెట్టుబడి సాయాన్ని అందించి రైతుకు భరోసా కల్పించారు. ఈ ఆన్ గోయింగ్ స్కీమ్ కు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది పంగనామం పెట్టారు చంద్రబాబు. ఆన్ గోయింగ్ స్కీమ్ అయిన రైతు భరోసా పథకానికి పేరు మార్చి అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇస్తామన్నారు. మొదటి ఏడాది మోసం చేసి రెండో ఏడాది ఇప్పటి వరకు 7,000 మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేశారు. అర్హులైన అనేక మంది రైతులను అనర్హులుగా ప్రకటించి కోత పెట్టారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల యూరియా కష్టాలు అన్నీ ఇన్ని కావు. నెలల తరబడి రైతులు క్యూలైన్ లో వేచి ఉన్నా ఒక్కటంటే ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వకుండా అన్నదాతలను అష్ట కష్టాలు పెట్టింది కూటమి సర్కార్. ఇక వివిధ వర్గాలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు అన్నీ ఇన్ని కావు. అందులో ప్రధానంగా డ్రైవర్లకిచ్చిన హామీల గురించి చెప్పుకోవాలి. బ్యాడ్జ్ ఉన్న ప్రతి డ్రైవర్ కు ఏడాదికి 15,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బ్యాడ్జ్ ఉన్న డ్రైవర్లు 13 లక్షల మంది ఉన్నారని 2023లో స్వయంగా చంద్రబాబే ప్రకటించారు. ఈ 2 ఏళ్ల కాలంలో మరో 2 లక్షల మంది బ్యాడ్జ్ తీసుకున్నారని రవాణా శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన రాష్ట్రంలో 15 లక్షల మంది డ్రైవర్లకు బ్యాడ్జ్ ను కలిగి ఉన్నారు. ఆ ప్రకారం 15 లక్షల మందికి 15,000 రూపాయల చొప్పున మొత్తం 2,250 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలి. కానీ డ్రైవర్ అన్నల సేవలో అంటూ కేవలం 436 కోట్ల రూపాయల ఇచ్చింది కూటమి ప్రభుత్వం. బ్యాడ్జ్ ఉంటే చాలు పథకం వర్తింపజేస్తామన్న చంద్రబాబు తీరా ఆర్థిక సహాయం చేయాల్సి వచ్చేసరికి ఏకంగా 18 నిబంధనలు పెట్టారు. తద్వారా బ్యాడ్జ్ ఉన్న డ్రైవర్లు కనీసం దరఖాస్తు చేసేందుకు కూడా అవకాశం లేకుండా చేశారు. లారీ డ్రైవర్లు,
టిప్పర్ డ్రైవర్లు, రేషన్ సరుకులు డెలివరీ వాహనాల డ్రైవర్లు ఇలా లక్షలాది మందికి పథకం వర్తించకుండా ఆంక్షలు విధించారు. ఉచిత బస్సు పేరుతో ఉన్న ఉపాధిని పోగొట్టి ఇప్పుడు 15,000 రూపాయలిచ్చి ఆటో డ్రైవర్ల జీవితాల్లో తామే వెలుగులు నింపామని చంద్రబాబు సర్కార్ ప్రచారం చేసుకుంటోంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉచిత బస్సు లేకుండానే వాహనమిత్ర అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని ఆటో డ్రైవర్లు మాట్లాడుతున్నారు. సూపర్ 6 లో ప్రధానమైన ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి జాడే లేదు. మేనిఫెస్టోను ఖచ్చితంగా అమలు చేయడం అంటే ఏంటో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు చేసి చూపించింది. సొంత ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్, రేషన్ వాహనాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీ వాహనమిత్ర పథకాన్ని అందించింది. మొదటి ఏడాది అని ఎగవేయలేదు, చివరి ఏడాది ఎన్నికల నియమావళి అని సాకుతో తప్పించుకోలేదు. అధికారంలోకి రాగానే పథకం అమలు చేసింది. కోవిడ్ సమయంలోనూ క్రమం తప్పకుండా అందించింది. చివరి ఏడాది ఎన్నికల నియమావళి అమలులోకి రావడానికి ముందే వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద ఆర్థిక సహాయం అందించింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం అంటే ఏమిటో వైఎస్ జగన్ చేతల్లో చూపించారని డ్రైవర్లు ప్రస్తుతం గుర్తు చేసుకుంటున్నారు. ఒక్క వాహనమిత్రనే కాదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను షెడ్యూల్ ప్రకారం అమలు చేశారు. ఇప్పుడు గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాల పేర్లను మార్చుకుని అందులో కూడా కోత పెట్టి తాము ఏదో అమలు చేసేశామని జబ్బలు చెరుచుకుంటున్నారు కూటమి నేతలు. మాటల ప్రభుత్వం కూటమిదైతే ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వం జగన్ది అంటున్నారు ప్రజలు.